నేటి పునీతులు పునీత ఒనేసిమస్ గారు. Angelus Domini nunciavit Mariae. నేను ఇష్టపడు ఉపవాసము మిదియే. శుక్రవారం, ఫిబ్రవరి 16, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 1-9 వచనాలు. ప్రభువిట్లు పల్కుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూరనూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము. యాకోబు వంశులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని యాజ్ఞల మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతివలె కన్పింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు ఒసగవలెననియు, తాము నన్ను పూజింపగోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలిట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, అతడు మమ్ము గుర్తింపనిచో మేము ఒక్కప్రొదుండనేలా. ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. ఈనాడు మీరు చేయుచున్న ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను, మీ మొర అలకింపను. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లకాడవలె వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతిని కలిగించునా. నేను ఇష్టపడు ఉపవాసమిది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడమీది కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు, అప్పుడు నా కృప ప్రాతఃకాలమున సూర్యునివలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు. ఇది ప్రభువు వాక్కు.